హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు చోలే మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది గ్రేవీ తోటి అన్నంలోకి చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ కర్రీని ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే కుదురుతుంది. ఇక్కడ నేను కర్రీ చేయడానికి 1 గ్లాసు కాబూలి శనగలను 7 నుంచి 8 గంటలు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ నానబెట్టుకున్న మన కాబూలి శనగలు ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని 8 విజిల్స్ 9 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కుక్కర్లో వేసి కాబూలి శనగలను అయితే ఈ విధంగా ఉడికించుకున్నాను. ఇప్పుడు కర్రీ చేయడం కోసమని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మీరు టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఉల్లిపాయలు మాత్రమే మిక్సీ పట్టుకున్నాను. కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర, అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం గ్రేవీ కోసం మనం ఉడికించుకున్న కాబూలి శనగలను ఒక గుప్పెడు తీసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ను మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు, కలర్ మారేంత వరకు అయితే కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ కలర్ మారిన తర్వాత కొంచెం పసుపు అలాగే వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల తర్వాత తగినంత కారం అలాగే తగినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. మీరు అన్నంలోకి కూడా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. మీ రుచికి తగినంత కారం వేసుకోవచ్చు. కారం ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న కాబూలి శనగలను అయితే అందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి. మనకు కాబూలి శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు శనగలను ఏదో విధంగా మన ఫుడ్లో తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం నుంచి తగ్గించుకోవచ్చు. కారం ఉప్పు వేసి అంతా కలిపిన తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగల పేస్ట్ని అయితే అందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత గ్రేవీ కోసమని 200 ml అయితే వాటర్ అయితే వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దానికి తగ్గట్టు అయితే వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. వాటర్ మాత్రం ఎక్కువగా వేయకండి. మనం వాటర్ వేసిన తర్వాత కర్రీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ వేసి అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడేంత వరకు. చూసారు కదా మన కర్రీ ఏ విధంగా దగ్గర పడిందో. ఈ విధంగా కర్రీ దగ్గర పడిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇక్కడ నేను చనా మసాలాను అయితే వేస్తున్నానండి. మీ దగ్గర చనా మసాలా లేకపోతే ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చనా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.